శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంలో ధనుష్ తదుపరి తెరపై కనిపించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈరోజు మహేష్ బాబు చిత్రం యొక్క సంగ్రహావలోకనం ప్రారంభించారు. మరియు ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఇది కథాంశం గురించి పెద్దగా వెల్లడించలేదు, కానీ చిత్రంలో ఉన్న విభిన్న పాత్రను చిత్రీకరించడంలో విజయం సాధించింది. ముంబైలోని ధారావి నేపథ్యంలో కుబేరుడు తెరకెక్కుతోంది. ధనుష్ చిందరవందరగా ఉన్న జుట్టు మరియు దట్టమైన గడ్డంతో చిత్రీకరించబడ్డాడు. చివరికి అతను క్లీన్ వేష్ లుక్తో గుడి దగ్గర నిలబడి కనిపిస్తాడు. ధనుష్ పాత్రలో వేరియంట్స్ ఉండబోతున్నాయి. కావున ఈ సినిమా యొక్క వ్యక్తి రాంగ్స్ నుండి రిచ్కి ఎదుగుదల కథాంశం ఉంటుంది. నాగార్జున స్టైలిష్ అవతార్లో మనోహరంగా కనిపించాడు. జిమ్ సర్బు పారిశ్రామికవేత్తగా నటిస్తున్నాడు మరియు వీడియోలో రష్మిక సంగ్రహావలోకనం నుండి కూడా ఉంది. శేఖర్ కమల కంటెంట్ రిచ్ ఫిల్మ్తో వస్తున్నట్లు కనిపిస్తాడు మరియు ఉత్తమ నటీనటుల ఉనికి ప్రాజెక్టును మరింత ఉత్తేజపరుస్తుంది. ఈ సంగ్రహావలోకనంలో ఇప్పుడు టీజర్ కోసం వేచి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. అతను తన మనోహరమైన బీటులతో మరోసారి తన మ్యూజిక్ను అల్లుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారంగ్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావు దీన్ని బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు. కుబేరులో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేద్దామని చూస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీలో కుబేర చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకనగా మన ధనుష్కి మొన్ననే ఆమరన్ మూవీ చేశారు. చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ ఇదే మూవీ తోటి ఇటు కొడదామని ధనుష్ గారు ఉంటున్నారు. ఆయన ఇందులో నాగార్జున గారు కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. హీరోగానే కాదు, మంచి కథలు కూడా వస్తే బలమైన పాత్రలు కూడా ఇతర హీరోలతో సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారు నాగార్జున. అందులో భాగంగా ధనుష్తో కలిసి కుబేర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా చేస్తుంది. శేఖర్ కమల ఈ మూవీలు దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీలు ఒక మాటలు లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే ఈ గ్లిమ్స్ అనేది మొత్తం ఉంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా ఇందులో శేఖర్ కమల డిఫరెంట్గా తీస్తాడు. ఎందుకంటే జాతీయ అవార్డు గ్రహీత ఫిలిం మేకర్ మరియు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అయిన శేఖర్ కమలతో మూవీ అంటే చాలా చాలా బాగుంటుంది. ధనుష్ కూడా శేఖర్ కమల నమ్మి ఈ మూవీ చేస్తున్నారు. చిత్రం శరవేగంగా సాగుతుండగా నిర్మాతలు కూడా చాలా కష్టపడి పైసలు పెడుతున్నారు. నటుడు ధనుష్ నవంబర్ 15న సోషల్ మీడియాలో వీడియోని ఆవిష్కరించారు. నిమిషానికి దగ్గరగా ఉన్న నిడివి సినిమాలో తన ప్రధాన పాత్ర సంగ్రహంతో ఇస్తుంది. ఆసక్తికరమైన వినోదాత్మక డ్రామాని వాగ్దానం చేస్తుంది ఈ యొక్క మూవీ. డెఫినెట్గా ఈ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకుంటున్నాను. ఒక గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఈ లెవెల్లో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఒక మాటలు లేకుండా తీశారంటే కంపల్సరీ ఇందులో ఏదో విషయం ఉన్నట్టే. డెఫినెట్గా ఈ వీడియో హిట్ అవుతుందని అనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టీ స్టార్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు నాగార్జున హీరోయిన్, అటు ధనుష్ హీరో. బాలీవుడ్ తెలుగు తమిళ్ అండ్ తెలుగు కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.